అందుకే మృగరాజు అయిన సింహం దీనంగా కూర్చుని ఉండటం చూసి అక్కడికి వచ్చిన చిలుక, ఏమైంది మృగరాజా, అలా దిగులుగా ఉన్నారేం? పేరుకు రాజునే అయినా కోకిల్లా పాడలేను, నెమలిలా నాట్యమాడలేను, నాలో ఏ ప్రత్యేకత లేదు. పైగా అందరితో సరదాగా ఉందామంటే నా గొంతు వినగానే అందరూ దూరంగా పరుగు. సింహం మాటలకు చిలక గట్టిగా నవ్వింది. ఏంటి, నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? కోప్పడొద్దు ప్రభు. ఇప్పుడు నేను మీ వద్దకే ఎందుకు వచ్చానంటే, వేటగాళ్ళు గుంప అడవిలోకి వస్తుంది. వారి నుంచి మీరే మమ్మల్ని రక్షించగలరు. విషయం తెలిసిన సింహం లేచి ఒక్కసారి గట్టిగా గర్జించింది. ఆ గాండ్రింపు విన్న వేటగాళ్ళు అటు నుంచి అటే పారిపోయారు. చూశారా, మీ గాండ్రింపు విని వాళ్ళు ఎలా పారిపోయారో అదే మీ ప్రత్యేకత. మిగతా జీవుల వల్ల అది కాదు. అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మీ వల్లే చాలా ప్రాణాలు పోకుండా ఉన్నాయి. అందుకే మీరు మృగరాజు. నువ్వు చెప్పింది నిజమే అంది మృగరాజు. తన ప్రత్యేకతకు తెలియడంతో సింహం దిగులు తీరింది.